వినరా సూరమ్మ కూతురి మొగుడ విషయము చెబుతాను. వినరా సూరమ్మ కూతురి మొగుడ విషయము చెబుతాను. అసలు విషయము చెబుతాను. చెప్పు మరి. కారు మబ్బులు మూసే వేళ, కాకులు గూటికి చేరే వేళ, కా కా చందమామ తొంగి చూసే వేళ, సన్నజాజులు పూసే వేళ, ఆహా ఓహో. ఒంటిగా ఇంటిలో కూర్చొని ఉండి ఉయ్యాల ఎక్కి ఊగుతూ ఉంటే లాలీ 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 లో ఏం జరిగింది? తలుపు కిర్రున చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. తలుపు కిర్రున చప్పిడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. మెల్ల మెల్లగా కళ్ళు తెరిచినే వచ్చినదెవరో చూశాను, వచ్చినదెవరో చూశాను. ఎవలాలు? నెల్లనివాడు, గుంట కన్నులవాడు, గుబురు మీసాలవాడు. అయ్ బాబోయ్, 6 అడుగుల పొడుగువాడు, ముద్దు ఇమ్మని నన్ను అడిగినాడు. వాడిని నేను నలికెత్తా. నేనివ్వ రానివ్వనంటూ మొగము దాచుకున్నా. పోనివ్వ ముద్దివ్వమంటూ జడని లాగినాడు. అమ్మా నాన్న, అమ్మా నాన్న కాపాడమంటూ అల్లాడిపోయాను. అయినా కానీ వదిలిపెట్టక ఒడిసి పట్టినాడు. అంతలో వచ్చింది. ఏంది మూర్ఛ? కాదు మా అమ్మ. ఏమంది? ఎల్లవే నా తల్లి, ఎల్లవే అమ్మా, ముద్దులిస్తే నీకు డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు, డబ్బులిస్తాడు, మంచి బట్టలిస్తాడు అని ముందుకు తోసింది. అది తల్ల, రాక్షసి, పిశాచి, దయ్యం. తర్వాత ఏమైందో చెప్పు. తప్పనిసరి అయి వెళ్ళాను, సిగ్గుపడుతూ నిలుచున్నాను. గదిలోకెత్తుకుపోయాడు, కథలు కబుర్లు చెప్పాడు, తన దుప్పటిలో చోటిచ్చాడు. ఛీ కొలట, పాపిస్తేదానా, పో, నాకొద్దు, వాడి దగ్గరికి పో. అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసు 5 ఏంటి, నీకప్పుడు 5 అంత కోపం ఎందుకయ్యా, అప్పుడు నా వయసు 5 వచ్చిందే మా తాతయ్య, తాతయ్య తాతయ్య తకతయ్య తాతయ్య. మరి చెప్పమే తాతయ్య తకతయ్య తాతయ్య తకతయ్య. ఎవరో అనుకున్నా నేను తాతయ్య.